గురించి పరమగీతాలు 6వ అధ్యాయం 11 చదవండి. మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమితి యందు నీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయీము నాటకమంత వింతైనదా? చిన్న మాట రాత్రి మాతో మాట్లాడి వస్తుంది దయచేసి మనం చేస్తున్నామని చిన్న మాటలు అడిగే వాక్యం ప్రార్థనలో చిన్న మాటలు నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా. మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా 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 ఆరాధనా. యేసు ప్రభునకే క్రీస్తేసు ప్రభునకే. తండ్రి వాకుగా ఉన్న క్రీస్తు ప్రభువాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన వాక్య బహుమానాన్ని బట్టి స్తుతిస్తున్నాము. అప్పుడను మట్టి పాత్రను పనికిరాని వాడు మీ దృష్టిలో మిగిలిన వాక్యులను నన్ను క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధులైన మీ పిల్లలందరి ఎదుట దయచేసి యోగ్యంగా నిలబెట్టండి. చదవబడి ఈ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి కావలసిన జ్ఞానము అభిషేకము మా అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మగా మీరు మా మధ్య సంచరించండి. ఆత్మస్వరూపిగా మీరు మా మధ్య ఉండండి. మరొకసారి ఆరాధన పాల్గొంటున్న పిల్లలైన మమ్మల్ని అందరినీ స్వాధీనంలో తీసుకోమని క్రీస్తు ప్రభు వారి నామం పేట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలను బట్టి ఈ రాత్రి ఇక్కడ మీ మధ్య మీతో కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆయన లేఖనాలను ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈ రాత్రి దైవజనుల హృదయంలో ప్రభు పుట్టించిన భారాన్ని బట్టి సమస్తను బట్టి యేసయ్య నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరోసారి నన్ను ఇంటి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అన్నగారు విషయ్ గారికి అందరికీ ప్రభు పేట వారందరికీ కూడా అమ్మగారికి ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ వందనాలండి. దేవుడు మనలను మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనకున్న సమయం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట దుర్దినములలో అంత్యకాల గడియల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన పితరులైతే వాటి గురించి మనకు హెచ్చరించే సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉన్నారు. మనమైతే ఆ హెచ్చరికల యొక్క నెరవేర్పు చూస్తున్నాం కనుక మనం మరింత జాగరూకులమై బ్రతకవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయాలు
ఒకవేళ రానున్న దినములలో ఇటువంటి ఆరాధనలు, ఇటువంటి సంఘక్రమాలు ప్రపంచంలో కనుమరేపోవచ్చేమో. ఎందుకంటే ప్రభు రాక బహు సమీపంగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలు ఏమాత్రం విసుగు చెందక సమయమనక అసమయమనక దేవుని యొక్క లేఖనాలను ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా నేర్చుకునే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనకూడదు ఆ మాట. కొంతమంది చిరాకు పెడుతూ ఉంటారు. ఆదివారం పెడుతున్నారు చాలా, శనివారం పెడుతున్నారు చాలా, మన మధ్యలో పాస్ ప్రార్థన పెడతారు, మన స్టేట్ పోతారంటారు, ఎవరు పోతారంటారు. ఆ పాస్టర్ గారికి ఏమో నేను ఖాళీకి వచ్చి ఏదో పెడతా ఉంటాడు, మాకు పనులు అని అంటూ ఉంటారు. బిజీ షెడ్యూల్ ఉన్న కొంతమంది భక్తులు. మనందరినీ బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. కానీ దైవజనుడు ఏర్పాటు చేసే ప్రార్థనలు, ఈ ప్రయాస అది ఆయన సమయాన్ని కాలయాపనం చేయడానికి కాదు, ఇది సంఘాన్ని పవిత్రపరిచి సంపూర్ణపరచడానికి దైవజనుడు చేస్తున్న పనులు ఇవన్నీ. హల్లెలూయా. కాబట్టి ఈ సమయాన్ని వాడుకుందాం, ప్రభు లేఖనాలను మనం పరిశీలించి నేర్చుకుందాం. నాకు ఒక చిన్న మాట ఏంటంటే, దైవజనులు ఇచ్చిన సమయంలో నేను చక్కగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి దయచేసి. ఎవరు జాగ్రత్తగా ఉండొద్దు, అటు ఇటు తిరగడం, అటు ఇటు మాట్లాడటం లాంటివి చేయకుండా శ్రద్ధగా కొద్దిసేపు. మీరు నన్ను గౌరవించకపోయినా నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే నేను మనిషిని మాత్రమే. కాబట్టి కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానిస్తుంది క్రీస్తు ప్రభు వారి లేఖనాలు కనుక ఆయన లేఖనాలు మనం గౌరవిద్దాం, వాటికి భయపడాలి, వాటిని గౌరవించాలి, వాటిని మహింపరచాలి. కనుక చక్కగా గౌరవంగా దేవుని మాటలు విందాం. పరమగీతాలు 6వ అధ్యాయం 13వ వచనం. శులమితి రమ్ము రమ్ము, మేము నేను ఆశ తీరా చూచుడికే తిరిగి రమ్ము. శులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనీయము నాటకమంతా ఎంతైనదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథము పవిత్రమైన పుస్తకము, పరిశుద్ధమైన గ్రంథము. ఇది చాలా మందికి అర్థం కాక కొంతమంది బైబిల్ కాదు, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, తప్పుడు మాటలు ఉన్నాయి బైబిల్లో అని బైబిల్లో ఉన్న కొన్ని లేఖనాలను అపార్థం చేసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే దేవుని పిల్లలమైన మనందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బైబిల్ గ్రంథము అపవిత్రమైన మాటలు కలిగిన గ్రంథం కాదు, ఇది పరిశుద్ధమైన మాటలు కలిగిన గ్రంథము. హల్లెలూయా. కొన్ని చోట్ల మనుషుల అపవిత్రతల గురించి ప్రభువు చెప్పాడు. చూడండి, ఏ ఇంట్లోనైనా సరే ఏ తల్లి అయితే పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా అంటే పిల్లల్ని అంటే వాళ్ళని భయం చెప్పాల్సిందేదో భయం చెప్పకపోవడం అని కాదు. నేను అనేది ఏంటంటే, పిల్లలు వాళ్ళ అమ్మతో చెప్పుకోగలిగి, ఏదైనా మమ్మీతో చెప్తే చాలు, మమ్మీ నాకు ఏదో ఒకటి, డాడీతో చెప్తే కోపడతాడు కానీ మమ్మీతో చెప్తే చాలు, మమ్మీ అర్థం చేసుకుంటుంది అనే స్టాండర్డ్స్ ఉన్న కుటుంబం ఏదైతే ఉంటుందో, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేదానికంటే వాళ్ళ మమ్మీతో, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం ద్వారా ఆ పిల్లల ప్రవర్తన చాలా స్టడీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. చాలా ఎలా అంటే చాలా బలంగా ఫీల్ అవుతారు చాలా. అందుకని నేను ఎప్పుడైనా యమనస్తుల కూటంలో ఉన్నప్పుడు కూడా మా యమనస్తులకి చెప్తా ఉంటాను, మా సహోదరులు చెప్తా ఉంటాను, మీకు ఏదైనా మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే మమ్మీకి తెలిస్తే ఏమైపోద్ది, డాడీకి తెలిస్తే ఏమైపోద్ది అని వారికి చెప్పకుండా మీరు విషయాన్ని దాచి ఆఖరికి అదంతా బయటకు వచ్చిన తర్వాత పెద్ద సమస్య క్రియేట్ అయ్యేదానికంటే మా ఇంట్లో దెబ్బ కొడతారు, ఒకసారి తిడతారేమో. నీకు ఏదైనా సమస్యగా ఉంటే ముందు వెళ్ళి మీ అమ్మతో మీ నాన్నతో చెప్పుకోమ్మా. చెప్పుకుంటే తల్లిదండ్రులు మొదటి కోపడినా తర్వాత నువ్వు బయటపడడానికి ఒక మంచి మార్గం చూపిస్తారు. వాళ్ళకి ఆడపిల్లలు చెప్తూ ఉంటారు, చెల్లెళ్ళ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రులు లేకుండా ఏది దాచమాకండి. తల్లిదండ్రులతో ఎంత మీరు ఫ్రెండ్ ఏంటి, ఎంత మీరు క్లోజ్గా ఉండగలుగుతారో మీ జీవితం అంత బాగుంటుందని చెప్తా ఉంటాను. ఎందుకు ఈ మాట ఇంతసేపు చెప్పానంటే,
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మనకు కనిపించే ఈ దేవుడు, ఈయన కేవలం కుర్చీలో, దేవుడు అనే ఒక కుర్చీలో కూర్చుని భక్తులారా వచ్చినప్పుడు పూజించండి, మీ పూజలు అందుకోవడానికే నేను ఇక్కడ ఉన్నాను అన్న ఒక మాట చెప్పి ఆయన తప్పించుకోలేదు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈయన అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అన్నాడు, అబ్రహాముకు నేను ఒక మంచి స్నేహితుడిని అన్నాడు. హల్లెలూయా. మోషే దగ్గరికి వచ్చేసరికి అన్నాడు, మోషేకి నేను ఒక మంచి యజమానుడిని అన్నాడు. అలాగ మాట్లాడుకుంటే వెళ్తే స్నేహితుడిగా, యజమానుడిగా, వైద్యుడిగా, బంధువుగా, ఆప్తమిత్రుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలకు విషయం అర్థం అవ్వాలి అంటే తల్లిదండ్రులు ఎలా అయితే కొన్నిసార్లు పిల్లలకి జ్ఞానం తెలియడానికి కొన్ని విషయాలు వాళ్ళని కూర్చోబెట్టి చెప్తారో, బైబిల్లో కనిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని విషయాలు ప్రపంచంలో మనకంటే ముందుగా బైబిల్ రాయబడిన దినాల్లో జరిగిన కొన్ని చెడు సంఘటనలు ఇలా జరిగాయి అని రాసి ఉంచాడు. దానికి అర్థం ఏంటంటే, ఆ సంఘటనలు చదివినప్పుడు వాళ్ళు ఎలాగ పాపం చేసి శపించబడ్డారో మనం తెలుసుకుని అలాంటి పాపం మనం చేయకుండా ఉండడానికి దృష్టాంతములుగా ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. హల్లెలూయా. అంతేకాని బైబిల్ గ్రంథం చదివి పాడైపోయిన వాడు ఎవరు లేరు ఇప్పటి వరకు. బైబిల్ గ్రంథం చదివి మార్పు చెందిన వారిని మనం ఎక్కడ చూసినా కనుగొనగలుగుతాం. ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే, పరమ గీతాల గ్రంథం బైబిల్లో కొంతమంది చదివి తప్పుగా అభిప్రాయపడతా ఉంటారు. కొంతమంది అజ్ఞానంతో కనుక, సరైన వాక్య జ్ఞానం లేకుండా కనుక ఈ పుస్తకాన్ని చదివితే, అదేంటి బైబిల్ గ్రంథంలో ఇదేదో ప్రేమ లేఖలా ఉందేంటి పరమ గీతాల గ్రంథం అనుకుంటారు. కానీ మీరందరూ అర్థం చేసుకోవాలని ఒక చిన్న మాట చెప్తున్నాను. పరమ గీతాల గ్రంథము లౌకిక, భౌతిక, శరీర సంబంధమైన చెప్పండి ఒకసారి. పొరపాటును కూడా అట్టి మనస్సుతో మనము దీన్ని చదవకూడదు. మరి ఎందుకు ఈ పుస్తకం ఇలా రాయబడింది అంటే, ఈ పుస్తకములో జ్ఞాని అయిన సొలొమోను గారు, అతడు తన జీవితంలో ఎన్నో అంకాలను పరిశీలించిన తర్వాత ఆయన జీవితంలో తన కన్నులకు ఇంపైన దాన్ని, తన మనస్సుకు నచ్చిన దాన్ని, ప్రతి దాన్ని కూడా ఆయన అనుభవించిన తర్వాత ఆయన చివరికి ఒకలాంటి పశ్చాత్తాపంతోనూ ఒకలాంటి జ్ఞానోదయానికి వచ్చేసాడు. ఆ జ్ఞానోదయంలోనే ఆయన ప్రసంగి పుస్తకం రాస్తాడు. అందుకనే ప్రసంగి పుస్తకంలో చాలాసార్లు అంటాడు, సూర్యుని కింద కనిపించేదంతా వ్యర్థమే. ప్రసంగినైన నేను నా కన్నులకు ఇంపుగా ఉన్నదాన్ని, హృదయానికి ఇంపుగా ఉన్నదాన్ని, నోటికి ఇంపుగా ఉన్న ప్రతి దాని దగ్గరికి నేను వెళ్ళి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభు ఎదుట భయభక్తులు కలిగి ఉండడం తప్ప భూమి మీద శ్రేష్టమైంది మరి ఏది లేదు అని ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్య ఆయన ఆఖరి దశలో పశ్చాత్తాప్తుడై ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని పుస్తకాలు రాయడానికి ప్రభు సహాయం చేశాడు. వాటిలో పరమగీతాలు ఒకటి అంటారు. అయితే విషయం ఏంటంటే, ఈ పరమగీతాల్లో 2 క్యారెక్టర్లు మనకు కనిపిస్తాయి, 2 పాత్రలు కనిపిస్తారు. ఒక పాత్ర వరుడు, ప్రియుడు అనే పాత్ర, ఇంకొక పాత్ర ప్రియురాలు, వధువు అనే పాత్ర. ఈ ప్రియురాలు, వధువు అనే పాత్రకు ఒక పేరు కూడా ఉంటుంది, అదే షులమితి అనే పేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పాత్రను మనం చదివినప్పుడు, అంటే ఈ పరమగీతాలను మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అక్కడ కనిపిస్తున్న వారిద్దరూ కూడా భౌతికంగా 2 వ్యక్తులు కాదు. వరుడుగా కనిపిస్తున్న వ్యక్తి సాక్షాత్తు క్రీస్తు యేసు ప్రభువారైతే, వధువుగాను షులమితి అనే పేరుతో పిలువబడుతున్న ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో, ఆ స్త్రీ వధువు సంఘమంతటికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెల్లిద్దామా? గమనించండి, ప్రతి మనిషికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. మనిషి దేవునితో లీనమై, ఐక్యమై, దేవుని యొద్దకు చేరే ఒక సమయం ఉంది. దాన్నే మనము భారతదేశంలో, మన తెలుగు భాషలో మనకి చిన్నప్పటి నుంచి ఇంకో మాటగా కూడా నేర్పిస్తారు, లోక కళ్యాణం అంటారు దాన్ని. మనకి బైబిల్ భాషలో చెప్పాలంటే వధువు సంఘ వివాహం అంటాం దాన్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి.
అంటే దాని అర్థం ఏంటంటే మనము మనకి ప్రియుడిగా ఉన్న దేవునిని చేరుకొని ఆయన ఎదుట అందరికంటే అన్నిటికంటే శ్రేష్టమైన స్థానములో మనం కూర్చుండబెట్టబడతాము. స్తోత్రం చెల్లిద్దామా? చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. వధువు సంఘ వివాహం, వాస్తవానికి ఇదంతా పరిచయమే, కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వధువు సంఘ వివాహం అంటే నా చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అర్థం అవ్వక నేను అనుకునేవాడిని, నేను మగపిల్లండి కదా, నన్ను తీసుకెళ్ళి పెళ్లి కూతురుని చేస్తానంటున్నారు ఏంటి మా పాస్టర్ గారు అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే వధువు సంఘం, మనం అందరం పెళ్లి కూతురు సంఘం అంటామండి. నేను అప్పుడు మీసాలు రాపోయినా సరే కొంచెం ఇదేంటి, నేను మగపిల్లండి కదా, నన్ను తీసుకెళ్ళి పెళ్లి కూతురు సంఘం అంటున్నాడు ఏంటి పాస్టర్ గారు, రేపొద్దున నిజంగా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత నాకు ఒక గౌన్ వేసి నాకు వేలు పెట్టి అటు తీసుకెళ్తారని కంగారు పడతా ఉండేవాడిని. గమనించండి, ఇక్కడ జరుగుతున్న వివాహము అక్కడ జరుగుతున్న వివాహానికి మధ్య తేడా ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న భూమి మీద జరిగే వివాహాలు భౌతిక సంబంధమైనవి. రేపు పరలోక రాజ్యములో జరగబోయే వివాహం ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన వివాహము. స్తోత్రం చెల్లిద్దామా? అక్కడ శరీర సంబంధము కానీ, భౌతిక సంబంధాలు కానీ, లైంగిక సంబంధాలు కానీ పరిగణలోనికి రావు. కానీ అక్కడ జరిగే ఆ వివాహం ఆత్మ సంబంధమైనది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత అప్పటి వరకు మా మమ్మీ అంటే నాకు బాగా ఇష్టం, లేకపోతే నాకున్నాయని మా మమ్మీకి ఇచ్చేస్తాను అంటూ ఉంటాడు. కానీ వివాహం అయిన తర్వాత అతను ఒకవేళ కనుక చనిపోతే అతని ఆస్తులన్నీ ఇప్పుడు ఎవరికి వెళ్తాయి? మా మమ్మీ అంటే నాకు బాగా ఇష్టం అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కారణం ఏంటంటే, నీకు వివాహం అయింది, నీకు ఒక భార్య ఉంది, నీ సర్వ హక్కులు ఆవిడకి చెందుతాయి అంటారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆ మనిషి తన భార్యకి ఏది చెప్పకుండా మిగతా వాళ్ళందరికీ అన్నీ చెప్పేస్తున్నాడు అనుకోండి, పెద్దోళ్ళు వచ్చేయమంటారు, అదేంట్రా ఇంట్లో ఆవిడికి చెప్పకుండా మిగతా బయట వాళ్ళందరికీ చెబుతానంటే ముందుకు ఏదైనా చెప్తే ఎవరికి చెప్పాలి? మీకు పెళ్లి కాలేదు గట్ట తెలుసు అనమాకండి, నేను మామూలుగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక మనిషి జీవితంలో వివాహం జరిగితే భార్య అన్ని విలువల కంటే, లేకపోతే అన్ని వరసల కంటే, అన్ని పాత్రల కంటే భార్య పాత్ర ఆ పురుషునికి ప్రధానమైనది అవుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? రేపు పరలోక రాజ్యములో వధువు సంఘ వివాహం అంటే, క్రీస్తుతో పరిణయమైన తర్వాత వధువు సంఘం కూడా అందరికంటే శ్రేష్టమైన స్థానములో క్రీస్తుని చేరుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? అంటే దానికి అర్థం మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. దానికి అర్థం ఏంటంటే, సపోజ్ పరలోక రాజ్యములో అన్నిటికంటే ఒక శ్రేష్టమైన కుర్చీ ఒకటి ఉందనుకుందాం. అంటే క్రీస్తు ప్రభు వారి తర్వాత శ్రేష్టమైన కుర్చీ ఒకటి ఉందనుకుందాం. ఆ కుర్చీ ప్రభు ఎవరికి ఇస్తాడో తెలుసా? ఆ కుర్చీ వధువు సంఘానికి ప్రభు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆగిన తర్వాత పరలోక రాజ్యం పైన అధికారం కావచ్చు. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు దైవజనుడు అంటాడు, అయ్యో మీరు ఎందుకు ఇంత అజ్ఞానంగా ఉన్నారు, మనము రేపటి దినాన దేవదూతలకు కూడా తీర్పు తీర్చబోతున్నామని మీకు తెలియదా అంటాడు. యోధా పత్రికలోనికి మనం వెళ్ళి చూస్తే ఆ దేవదూతలకు తీర్పు తీర్చే విషయం కానీ, దేవదూతలను బంధించే విషయం కానీ, దేవదూతలు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు వాటిని ఖండించే ఆ అధికారం కానీ ఎవరికి ఉంటుందండి అంటే, అది క్రీస్తు యేసు ప్రభు వారికే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయనకు మాత్రమే దేవదూతలకు తీర్పు తీర్చే అధికారము, దేవదూతలకు వాటికి శిక్ష విధించే అధికారం ఉందని యోధా పత్రికలో రాయబడింది కదా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, ఆ దేవదూతలన్నిటికంటే శ్రేష్టమైన వాడు క్రీస్తు ప్రభువారే అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతుంది కదా. అయితే జాగ్రత్తగా వినండి, కొరింథీ పత్రిక వచ్చేసరికి పౌలయ్య గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ అధికారము రేపు సంఘం పొందుకోబోతుంది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7 సంఘాలు కనిపిస్తాయి. ఎఫెసు అనబడిన సంఘంతో ప్రారంభమై లవోదికియా అనబడిన సంఘంతో ముగించబడుతూ 7 సంఘాలు కనిపిస్తాయి. ఆ 7 సంఘాలకి ప్రభువు చెప్పే మాట కామన్గా ఒక మాట చెప్తాడు, జయించండి జయించండి అని చెప్తూ, జయిస్తే ఏమిస్తావు ప్రభు అంటే, జయించిన వాళ్ళకి కొన్ని బహుమానాలు చెప్తాడు ప్రభువారు. ఎలాంటి బహుమానాలు అంటే, జయించువానికి రాజదండాన్ని ఇస్తానంటాడు, జయించువానికి కిరీటాన్ని ఇస్తానంటాడు, జయించు వారిని నా ముద్ర ఉంగరాన్ని ఇస్తానంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. రాజుగారి కిరీటం బయట వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటే
కుదరదు. రాజుగారి కిరీటము ఖచ్చితంగా ఆయన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ధరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తుందంటే, వధువు సంఘం అంటే ఇది శరీర సంబంధం కాదు. ఈ వధువు సంఘానికి క్రీస్తు యేసు ప్రభు వారికి మధ్య ఉన్న ఈ సంబంధము ఆత్మీయ ప్రేమ సంబంధం. ఇది స్తోత్రం చెల్లిద్దామా? పొరపాటున కూడా దీని పట్ల తప్పు ఆలోచన ఎవరికి రావడానికి వీలు లేదు. రేపటి దినాన వధువు సంఘం క్రీస్తు యేసు ప్రభు వారితో వివాహం జరగబోతుంది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అంటే దానికి అర్థం ఏంటంటే, క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడిన మనమందరము కూడా ఆ పరిశుద్ధులు భక్తులు ఆదాము మొదలుకుని ఉన్న పరిశుద్ధులైన భక్తులందరూ అక్కడ చేరి నిలబడి ఉండగా, క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడిన మనము శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాము. స్తోత్రం చెల్లిద్దామా? శ్రేష్టమైన బహుమానం పొందుకోబోతున్నాము. శ్రేష్టమైన స్థానములో నిలబెట్టబడబోతున్నాము. చాలామంది అనుకుంటారు, బైబిల్లో ఉన్న అబ్రహాం కాలంలో నేను పుట్టినట్టయితే బాగుండేది, మోషే కాలంలో పుట్టినట్టయితే నేను మన్నా తినేవాని, లేకపోతే దావీదు కాలంలో నేను పుట్టినట్టయితే దావీదు గొలియాతును చంపితే చూసుండేదాన్ని, లేకపోతే సొలొమోను కాలంలో పుట్టినట్టయితే ఆ బంగారము వెండి ఆ దేవాలయాలన్నీ నా కళ్ళతో చూసేవాడిని అని కొంతమంది అనుకుంటారు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. వాస్తవానికి వాక్యానుసారంగా మనం చూస్తే ఆ భక్తులందరికంటే కూడా మనం ఇప్పుడు శ్రేష్టమైన స్థితిలో ఉన్నాము. స్తోత్రం చెల్లిద్దామా? దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి, చక్కగా తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ భక్తులందరికంటే శ్రేష్టమైన స్థానం అంటే ఆ భక్తులందరికంటే మనం గొప్పవాళ్ళమని కాదండి. ఆ భక్తులందరికంటే మనం ఎక్కువ పరిశుద్ధులమని కాదు. ఆ భక్తులందరికంటే మనం ఎక్కువ ప్రార్థనా పరులమని కాదు. మనకంటే వారు ఎంతో శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మనకి మాదిరి చూపించగలిగిన పరిశుద్ధత వారికి ఉంది. మన ఎదుట వారు ఒక మాదిరికరమైన పితరుల వలె నిలబడి ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దామా? మరి సంఘానికి ఆధిక్యత ఎక్కడ కలుగుతుందండి? ఈ సంఘానికి పాత నిబంధన పరిశుద్ధుల కంటే ఎక్కడ ఎక్కువ స్వాస్థ్యం దొరుకుతుంది, ఎక్కడ ఎక్కువ ఆధిక్యత దొరుకుతుంది అంటే, ఒక్క చిన్న మాట దగ్గర మన ఆధిక్యత మారిపోయింది. అదే క్రీస్తు అనే మాట. వారికి మనకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, వారికంటే మనకు శ్రేష్ఠులైన స్థానము, శ్రేష్టమైన స్వాస్థ్యము ఎలా దొరుకుతుందంటే, ఒకటి చిన్న మాట, మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘంగా ఉన్నాము. స్తోత్రం చెల్లిద్దామా? వారందరైతే విశ్వాసపు యుగములో, ధర్మశాస్త్ర యుగములో ధర్మశాస్త్రమును బట్టి, విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఉదాహరణకు చెప్పాలంటే ఆదికాండ గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అయితే మన నీతి, మన నమ్మకము విశ్వాసం మీద మాత్రమే బేస్ అయి ఉంది కాదు. మన నీతి క్రీస్తు రక్తము మీద పూర్తిగా బేస్ అయి ఉంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! మన నీతి, మన రక్షణ, మన యథార్థత, మన మారు మనస్సు, రేపు మనం పొందబోయే స్వాస్థ్యము, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే పూర్తిగా క్రీస్తు రక్తము చేత మనం పొందుకుంటున్నాము. క్రీస్తు అనే మధ్యవర్తి మనకు తండ్రికి మధ్య ఉండడం ద్వారా ఈరోజు మనము క్రొత్త నిబంధన సంఘమై ఉన్న మనము శ్రేష్టమైన స్థానములో కూర్చునే అవకాశం ప్రభువు అనుగ్రహించాడు. స్తోత్రం చెల్లిద్దామా? అయితే జాగ్రత్తగా ఆలకించండి. వధువు సంఘము శ్రేష్టమైన స్థానంలో కూర్చుంటుందని, వధువు సంఘము అన్నిటికంటే అందరికంటే గొప్ప బహుమానం పొందుకుంటుందని మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాను. పూర్తి స్థాయిలో చెప్పలేదు, నన్ను క్షమించండి. ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం దాని గురించి వివరంగా. అయితే అందరూ వధువు సంఘములో శ్రేష్టమైన బహుమానపు స్వాస్థ్యాన్ని పొందుకుంటారా అంటే లేదు. వాక్యం చెబుతున్న మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. అవును కదా, ఆ మాట మనకు తెలుసు కదా. ఇంకో మాట ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి ఇందాక చెప్పాను. అలా మాట్లాడుతున్న క్రమంలో ప్రభు ఒక మాట అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు. అంటే అందరూ కాదు, చెవి గలవాడు మాత్రమే ఆ మాటలు విని అర్థం చేసుకోగలుగుతున్నాడంట. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు రాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే వస్తాడని యేసు ప్రభువు చెప్పారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఆ వధువు సంఘంలో చేర్చబడాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి.
అర్హతలు ఏంటి అంటే బైబిల్ గ్రంథం వాటి గురించి మనకు చాలా సువిస్తారంగా, చాలా స్పష్టంగా, చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. అలాంటి విషయాలు మనం నేర్చుకోవాలంటే ఒకసారి పరమగీతాల గ్రంథం చదవాలి. అయితే జాగ్రత్తగా వినండి, పరమగీతాల గ్రంథము అక్షరార్థమైన జ్ఞానంతో చదివితే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో చదవాలి. ఉదాహరణకు చెప్తాను. అదిగో సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే, తెలుసుగా మీకు అందరికీ ఆ పాట కూడా ఉంది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎవరావిడ? సూర్యుని ధరించింది అంటే సూర్యదేవదూత అంటే కాదు. చంద్రుని ధరించి అంటే చంద్రమండలానికి సంబంధించిన దేవదూత అంటే కాదు. వాస్తవానికి అది సంఘం గురించి ప్రభువారు మాట్లాడుతున్న మాట. దాని వెనక ఆత్మీయమైన అర్థం ఉంది. ఇదిగో నేను నా ప్రియుని దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము వంటి దానను అని ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడేమన్నా పువ్వుల చెట్టు అనే అంటే వాస్తవంగా ఆవిడ పువ్వుల చెట్టు అని కాదు, అది సంఘానికి సాదృశ్యంగా, అంటే మనకు సాదృశ్యంగా, అంటే మనుషులకు సాదృశ్యంగానే చెప్పబడింది. కానీ అక్కడ దాని వెనకాల ఒక ఆత్మీయ అర్థంతో చెప్పబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఒక మాటలో చెప్తాను. పరమగీతాల గ్రంథంలో చాలా పోలికలు కనపడతాయి. ఆ పోలికలన్నీ కూడా అక్షర జ్ఞానంతో అర్థం చేసుకుంటే సరిపోదు, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలామంది 2 సార్లు బైబిల్ చదవంగానే, 3 సార్లు బైబిల్ చదవంగానే ఆదివారం చర్చికి రారంట కదండి. మీ దగ్గర కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటే వాళ్ళ ఇంక మాత్రం చూడమాకండి, మళ్ళీ గొడవలు అయిపోతాయి. కొంతమంది రారంట. ఏమ్మా ఎందుకు రాలేదంటే, ఆ పాస్టర్ గారు చెప్పేదైనా మా తెలియదా అంటూ ఉంటారంట. కానీ ఒక మాట చెప్తా వినండి, బైబిల్ గ్రంథం అనేది నువ్వు ఒకసారి అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోదు. ఇది ఏదలేనంత లోతైన సముద్రం. స్తోత్రం చెప్పండి. హెజ్కేలు ప్రవక్త అంటాడు, పాదాల్లో తెల్లని సరిపోద్దంటే లేదు లేదు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు. మోకాళ్ళలో తెల్లనయ్యా సరిపోద్దంటే లేదు లేదు ఇంకో కొంచెం లోతుకి వెళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోతుకి వెళ్ళు. ఇక వెళ్ళిన తర్వాత అప్పుడు అంటున్నాడయ్యా ఇక ఏదలేకపోతున్నాను. కొంతమంది అనుకుంటారు ఏదలేనంత లోతుకి వెళ్ళిపోయానంటే అక్కడికి ఎండ్ పాయింట్ వచ్చేసిందేమో అనుకుంటారు. ఏదలేనంత లోతు అంటే ఇంక అక్కడ ఎక్కడికి వెళ్తానికి వీలు లేక ఆ నీళ్లతో కప్పబడిన అనుభవం అని. ఇక అక్కడ లోతు కనిపెట్టలేము. వాక్యం అనేది అంత లోతైనది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఆత్మ సంబంధమైన దైవజనులు ఆ లేఖనాల్ని వివరిస్తూ ఉన్నప్పుడు నీ కన్నులు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. అందుకే నువ్వు మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొవాలి. దైవజనులు ఎలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు చక్కగా వచ్చారు. ఇలా రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కాని విషయాలు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకోగలుగుతాము. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. తన దాసులు ఆయన బలిపీఠము యొద్ద చేరి ప్రార్థించుచుండగా ప్రభువు వారికి ప్రత్యక్షతలను గ్రహిస్తాడు. అట్టి ప్రత్యక్షతలను మనము మందిరానికి వచ్చినప్పుడు తన దాసుల ముఖాంతరములో నుండి దేవుడు మనందరితో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఈ రోజున నేను ఇప్పటి వరకు చెప్పినంత గొప్ప గొప్ప దైవజనులంత గొప్పవాడిని కాదు, కానీ ప్రభువు దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు ఈ పరమగీతాల గ్రంథంలోంచి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడుతున్న మాట, షొలొమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షొలొమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏంటి? ఆమె మహనయీము నాటకం అంతా వింతైనదా అని ప్రశ్నిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. షొలొమితి అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం మనం, అంతే కదా, అర్థమైంది కదా నా మాటలు మీకు. షొలొమితి అంటే ఎవరండి? సంఘం. ఇప్పుడు సంఘం గురించి ఎవరో ప్రశ్నిస్తున్నారు అక్కడ. షొలొమితి యందు మీకు ఆసక్తి పుట్టించున్నదేది అని అడుగుతున్నారు. అంటే సంఘం ఎందుకంత ప్రత్యేకమైనది, సంఘంలో ఏమంత గొప్పతనం ఉంది అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు సంఘం గురించి. ఈ సంఘము ఎందుకు పరలోక రాజ్యంలో శ్రేష్టమైన స్థానంలో కూర్చుంటది? ఈ సంఘం ఎందుకు ప్రార్థన చేయగానే ప్రభు వింటాడు? ఈ సంఘం ఎందుకు దేవునికి ప్రియమైనదిగా పిలువబడుతుంది? ఈ సంఘంలో అంత గొప్పతనమే ఉందని అడుగుతున్నారంట ఎవరో. వారు అడుగుతూ అంటున్నారు, ఓహో ఈ షొలొమితి మహనయీము నాటకం అంత వింతైనదా ఏంటి అని అడుగుతున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా.
షులెమితిని చూడంగానే వారు అంటున్నారంట, ఈవిడ మహనయీము నాటకం అంతా వింతైనదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క మాటే మనం ధ్యానించాలి ఈరోజు. మహనయీము నాటకము సంఘం గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, షులెమితి అంట ఆవిడను చూసినప్పుడు ఆవిడ ప్రత్యేకత ఏంటని పరిశీలించినప్పుడు మహనయీము నాటకం అంత ప్రత్యేకత ఏమైనా ఉందా ఏంటి వీళ్ళు అనిపించిందంట. అసలు మహనయీము నాటకం అంత ప్రత్యేకత ఆవిడలో ఉందో లేదో తెలియాలంటే అసలు ఇంతకీ మహనయీము నాటకం అంటే ఏంటో మనకు తెలిస్తే అంత ప్రత్యేకత మనలో ఉందో లేదో, సంఘంలో ఉందో లేదో మనకు అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఏమి నాటకం అంట ఇది? అర్థమవుతుంది నా మాటలు అందరికీ? మహనయీము నాటకం. ఏమి నాటకం అంటే ఇది? ఏంటి అందరు చెప్పట్లేదు? మహనయీము నాటకం. అయితే జాగ్రత్తగా ఆలకించండి. మహనయీము నాటకం అంటే ఏంటి అంటే జాగ్రత్తగా ఆలకించాలి. మీ అందరొక మాట. వాస్తవానికి మహనయీము నాటకం గురించి నేను చూసినప్పుడు చాలామంది దీని గురించి ఈ మాట గురించి అసలు పెద్దగా ఏమీ చెప్పలేదు. మహనయీము నాటకం అంటే చాలా బైబిల్ కామెంటరీస్లో కానీ ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. అయితే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఉంటుంది, చదువుకునే పిల్లలకైతే తెలుసు. వాళ్ళు ఒక బైబిల్ కామెంటరీ రాశారు. ఆ బైబిల్ కామెంటరీలో వాళ్ళు ఏమని రాశారంటే, లేదు మహనయీము నాటకం అంటే ఇది ఖచ్చితంగా ఉంది. ఇదివరకటి కాలంలో ఇశ్రాయేలీయులు పాత నిబంధన దినముల్లో మొదట్లో ఈ నాటకాన్ని వేసేవాళ్ళు అనుకుంటా. ఖచ్చితంగా ఇలాంటి ఒక నాటకం ఉంది అని అక్కడ వాళ్ళు స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంతకీ మహనయీము నాటకం అంటే ఏంటి అసలు అని పరిశీలించినప్పుడు అక్కడ మహనయీము నాటకం గురించి బైబిల్లోనే ఉంటుంది అసలు వాస్తవంగా చెప్పాలంటే. అది చదువుతాం ఒకసారి. ఆది కాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, చదవండి అమ్మా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ నాటకం వాస్తవానికి ఇక్కడ మొదలయ్యింది. మీలో చాలామందికి ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తే, ఇప్పుడంటే మనకి టీవీలు వచ్చేసినాయి, సీరియళ్ళు వచ్చేసినాయి, సినిమాలు వచ్చేసినాయి, షార్ట్ ఫిల్మ్లు వచ్చేసినాయి. మన వాళ్ళకి ఏది చూడాలి అర్థం కాక మొత్తం అన్నీ వదిలేసి యూట్యూబ్ షార్ట్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఒకప్పుడు అంటే కాలక్షేపం అంటే నాటకాలు ఉండేవి, నాటకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి క్రిస్మస్ జరిగితే క్రిస్మస్ నాటకం అని వేస్తారు. క్రిస్మస్ నాటకంలో ఏం వేస్తారు అమ్మా? ఏంటి? యేసు ప్రభు వారి పునరుద్ధానమా? ఏమేస్తారు? క్రిస్మస్ స్కిట్టే. ఏమేస్తారు? డ్రమ్ బాగా కొట్టేవని నేను ఇందాక. క్రిస్మస్ అంటే స్కిట్టే. ఏమేస్తారంటే యేసు ప్రభు వారి యొక్క జననం, ఆయన ఎలా పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు జరిగింది ఏంటి అని. ఇప్పుడు నేను ఈ మధ్య చూశాను, నా స్నేహితులు ఎవరు వాట్సాప్ స్టేటస్లో పెట్టారు, ఈస్టర్ వస్తుంది కదా, ఈస్టర్కి సంబంధించి కూడా కొంతమంది ఇవి నాటికలు వేస్తూ ఉంటారు. అంటే ఈస్టర్కి ఏమేస్తారు? యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి సంబంధించిన వేస్తూ ఉంటాడు. అంటే జాగ్రత్తగా ఆలకించండి. ఆ పేరు చదవంగానే మనకు అర్థమైపోద్ది, ఓహో దీనికి సంబంధించింది ఇది అని. మహనయీము నాటకం అంటే యాకోబు గారు ఆదికాండం 32వ అధ్యాయములో ఆయన జీవితంలో ఒక జరిగిన సంఘటన బట్టి ఒక చోటికి మహనయీము అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టబడిన ఆ చోట జరిగిన సంఘటనే మహనయీము నాటకమని ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీయులు వారు ఆ నాటకాన్ని వేసి చాలా సంతోషించేవారు అని కొంతమంది బైబిల్ పండితులు రాసుకుంటూ వచ్చారు. అయితే ప్రత్యేకత ఏంటంటే ఆ నాటకము మహనయీము అనబడిన ఆ నాటకము ఇశ్రాయేలీయులు వాళ్ళ నాటకాన్ని వేసినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపించేదంట. అందరూ ఇష్టపడే వాళ్ళంట ఆ నాటకాన్ని. ఆ నాటకం చూడడానికి ప్రజలందరూ కూడా ఇష్టపడి ఆ నాటకాన్ని చూసి ఆనందిస్తూ ఉండేవాళ్ళంట. ఇంతకీ మహనయీము నాటకం అంటే ఏంటి, అసలు అక్కడ ఏం జరిగిందో 3 మాటల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మహనయీము నాటకం అంటే ఏంటి, అసలు అక్కడ ఏం జరిగిందో త్వరగా 3 మాటలు చెప్తాను. మీలో ఎంతమందికి యాకోబు గారు తెలుసు చెప్పండి? మీలో ఎంతమందికి యాకోబు గారు తెలుసు? ఒకసారి చేయొద్దని నోటితో చెప్పు. మనం నోటి మాటని చాలా జాగ్రత్తగా వాడతాం. చెప్పండి ఎంతమందికి యాకోబు గారు ఎంతమంది? ఏంటి యాకోబు తెలీదా? ఏమ్మా యాకోబు గారు తెలీదా మీకు?
ఇశ్రాయేల్ తెలుసా పోనీ? తెలుసు కదా, ఎప్పుడైనా ఫోన్ చేస్తా ఉంటారా? యాకోబు అనబడిన భక్తుడు ఉన్నాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. వాగ్దానములకు వారసత్వాన్ని సంపాదించాడు ఎలాగోలా నానా తిప్పలు పడి. అబ్రహాము యొక్క వాగ్దానములు శారా ద్వారా జన్మించిన ఇస్సాకు వారసత్వంగా పొందుకున్నాడు. ఇస్సాకు నుండి ఆ వాగ్దానములను మరల యాకోబు సంపాదించుకోగలిగాడు నానా తిప్పలు పడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే నా మాటలు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. యాకోబు కొన్ని అనువాహ పరిస్థితుల్లో తన అన్నయ్యతో ఏర్పడిన ఒక గొడవ కారణం చేత తన తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. వాళ్ళ అన్నయ్యకి తనకి గొడవ జరిగితే తన అన్నయ్య అయిన ఏశావు, యాకోబు అన్నయ్య అయిన ఏశావు శపథం చేశాడు, నా తమ్ముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నేను చంపి తీరతాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. చాలామంది అంటారు, నాకు వద్దండి ఈ కుటుంబం, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానండి అంటూ ఉంటారు. లేదమ్మా, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అంటే ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవని దేవుడికి తెలుసు కాబట్టే. మొన్న తల్లి వచ్చి అంటుంది, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయమంటే, ఆ మొదటి పోడు నీ దేవుడు నా జీవితంలో ఎప్పుడు తీసేస్తాడు ప్రార్థన. ఎవరమ్మా మొదటి పోడు అంటే మీకు తెలుసుగా. కాదు, దేవుడు నీ జీవితంలో నీకు బిడ్డల్ని కానీ, భార్యను కానీ, భర్తను కానీ, తల్లిదండ్రులు ఎవరిని ఇచ్చినా సరే నీ కుటుంబము దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన కుటుంబం అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, మందిరానికి నడిపించుకోవాలి, వారిని దేవుళ్ళు స్థిరపరచుకోగలగాలి. యేషోబు అలాంటి వాడు కాదు, మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. తమ్ముడిని చంపేస్తానన్నాడు. వెంటనే రెబ్కా భయపడిపోయి యాకోబుని పిలిచింది, నానా మిమ్మల్ని నేను కోల్పోలేను, ఇద్దరు కొడుకులు నాకు ఈ రెండు కళ్ళ లాంటి వాళ్ళు, పెద్దోడు నేను చంపేస్తానంటున్నాడు, నాకు భయంగా ఉంది, వాడు అసలే మూర్ఖుడు మొండోడు, చెప్పినంత పని చేయనైనా చేస్తాడు, కాబట్టి నువ్వు లేచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ మావ ఇంటికి వెళ్ళిపో. సిరియా దేశములో వాళ్ళ మేనమామ ఉన్నాడు, లాబాను అనబడిన ఒక వ్యక్తి. అతని ఇంటికి వెళ్ళిపో, మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, నేను బాగా చూసుకుంటాడు, కొన్ని రోజులు అక్కడ ఉండు, నేను మళ్ళీ కబురు పెడతాను. మీ అన్నయ్య కోపం చల్లారిపోయాక మీ ఇద్దరు నా కడుపును పుట్టిన బిడ్డలు, మీ ఇద్దరు కొట్టుకోవడం నేను చూడలేను, దయచేసి నువ్వు వెళ్ళిపో, మేనమామ ఇంటికి వెళ్ళిపో అని తన కుమారుడైన యాకోబుని ఆ తల్లి లాబాను దగ్గరికి పంపించేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అన్నయ్య కోపం చల్లారే వరకు అక్కడ ఉందామని వెళ్ళాడు. కానీ ఒక పక్కన చూస్తే పుట్టింటి నుంచి ఫోన్ రావట్లే, మీ అన్నయ్య కోపం చల్లారింది, యాకోబు వెనక్కొచ్చి అని ఫోన్ రావట్లేదు. ఇంకో పక్కన చూస్తే మేనమామ యాకోబు కంటే పెద్ద మోసగాడు. యాకోబే మోసం చేసి నానా తిప్పలు పడి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న లాబాను ఇంకా పెద్ద మోసగాడు, యాకోబును అక్కడ నానా చిక్కులేసి అక్కడ ఇరికించేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాపం మోసపోతున్నానని యాకోబుకు తెలుసు, కానీ తెలిసినప్పటికీ చేసేదేమీ లేక 14 సంవత్సరాల సిరియా దేశంలో ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోదాంలే అనుకున్నాడు, కానీ లాబాను ఇంకా వదల్లా. కొన్నాళ్ళ పాటు నా దగ్గరే ఉండు, నా దగ్గర పనిచేయి, నీకు జీతం ఇస్తానన్నాడు. ఇదేదో బాగుందని మరలా 6 సంవత్సరాలు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 20 సంవత్సరాలు కొలువు చేసిన యాకోబు జీవితంలో పాపం న్యాయం లేదు. ఎన్నోసార్లు మోసపోయాడు. తన మావయ్య తన దగ్గర నుంచి ఎన్నోసార్లు ఎన్నో దొంగిలించాడు, మోసం చేశాడు. యాకోబు 20 సంవత్సరాల పాటు బాధపడుతూనే కొలువు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మీరు అంటారు ఒక మాట, అంత తెప్పలు పడి మేనమామ ఇంటికాడ ఉంటాం ఎందుకండి, తిన్నగా వాళ్ళ నాన్నోళ్ళ దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా, పుట్టింటికి వెళ్ళిపోవచ్చుగా అంటే, ఇందాకే చెప్పాను, వాళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడంట, కోపంతో ఉన్నాడు. కోపం తగ్గంగానే చెప్తాను వెళ్ళంది వాళ్ళమ్మ. ఇంతవరకు తల్లి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కబురు రాలేదు. వాళ్ళ అమ్మేమో కబురు పెడతానంది, తిరిగి కబురు పెట్టలేదు. ఈయనేమో అక్కడే ఇరుక్కుపోయాడు. ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతావన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని పిల్లలారా, నా మాట మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. సమయం అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. అయితే అలా కోరుకుంటూ ఉన్న అలా నలిగిపోతూ ఉన్న సమయంలో ఇప్పుడు చదవండి ఒక మాట. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఈ నాటకంలో మొదటి భాగాన్ని చదివిస్తున్నాను ఇప్పుడు. ఆదికాండం 31:3 చదవండి అమ్మా. అప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే, నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. 12వ వచనం కూడా చదవండి అమ్మా అలాగే. అప్పుడు ఆయన
చదవండి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. స్తోత్రం చెల్లిద్దామా ఒకసారి మంచిగా? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ శ్రద్ధగా నా మాట వినాలని ఒక చిన్న కోరిక. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. ఈ నాటకం మహానయీము నాటకం అని చెప్పా కదా. అసలు ఈ నాటకం ఎలా మొదలవుతుందంటే, మొదటి భాగం ఈ నాటకంలో యాకోబు లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. మోసపోతున్నానని తెలుసు కానీ బయటకు రాలేకపోతున్నాడు. మోసపోయానని అర్థమైపోయింది కానీ బయట పడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తనను మోసము చేసే మావయ్య వలలో నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. రెండవ కారణం ఏంటంటే బయట పొంచి ఉన్న తన అన్నను చూస్తే తనకు భయం వేస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? సరే, ఈ రెండు మాటలను కలిపి ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్తా. పరిస్థితుల ప్రభావము వలన యాకోబు మోసపోతున్నానని తెలిసినా బయటకు రాలేకపోతున్నాడు. అలాంటి యాకోబుకి ఒకరోజు ఒక దర్శనం కలుగుతుంది. నా మాట వింటున్నారండి? యాకోబుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములో ఎవరు కనిపిస్తున్నారంట? దేవాది దేవుడు కనిపిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ దేవాది దేవుడు యాకోబుని చూసి అంటున్నాడు, యాకోబు, లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూశాను. కాబట్టి నీవు లేచి నీ తండ్రి ఇంటికి బయలుదేరు, నీ పితరుల దేశానికి బయలుదేరు, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళు. యాకోబు అంటున్నాడు, లేదయ్యా, మా అన్నయ్య ఉన్నాడు అక్కడ, వాడు చాలా మొండోడు, నాకంటే బలవంతుడు, నన్ను చంపేనైనా చంపేస్తాడు, నేను వెళ్ళలేనయ్యా అంటుంటే దేవుడు అంటున్నాడు, భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా? హల్లెలూయా. 20 సంవత్సరాల నుండి మోసపోతున్నానని తెలిసిన, బయటకు రాలేక మగ్గిపోతున్న యాకోబుకి ఈరోజు ఒక స్వరం వినబడుతుంది. అదే స్వరము తన తాతైన అబ్రహాము కల్దీయుల ఊరనే పట్టణములో ఉన్నప్పుడు వినబడింది. ఈరోజు అదే స్వరము యాకోబుకు వినబడుతుంది. నీవు లేచి నీ పితరుల దేశానికి బయలుదేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా? నా మాట జాగ్రత్తగా వినండి. ఈ నాటకలో, ఈ కథలో కనిపిస్తున్న మొదటి భాగం ఏంటంటే, దేవుడు మోసపోయిన ఒక మనిషితో మాట్లాడంటున్నాడు, నీవు నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా? కారణం ఏంటంటే మనుష్యులకెవరికి తన మోసమును గురించి చెప్పుకోలేకపోతున్నాడు. మనుష్యులెవరు తనకి సహాయము చేయడానికి లేరు అక్కడ. ఎందుకంటే అది యాకోబూరు కాదు, లాబానూరు. 2 భార్యలు ఉన్నారుగా, ఇంకొక 2 వాళ్ళ గురించి వద్దులే, మనకి ఇంకా ఉన్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాతావరణం వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయేది. ఆవిడ మీద ఈవిడ మీద ఆవిడ చాడీలు చెప్పుకోవడమే సరిపోయేది. ఇంక ఈయన బాధలు వినేది ఎక్కడ? ఇంటికి రాగానే ఇంకా మొత్తం లిస్ట్ వచ్చేసేది ఈయనకి. మా అబ్రాహం గారు ఎండవేళ గుడారం బయట ఉన్నట్టు అయిపోయింది ఈయన పని కూడా. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. అలాంటి పరిస్థితుల మధ్య యాకోబుకు దేవుని స్వరం వినపడుతుందంట. స్తోత్రం చెల్లిద్దామా? ఈ రాత్రి ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కావచ్చు, ఈ మాట వింటున్న వాళ్ళకి కావచ్చు, యవనులైనా చిన్నలైనా పెద్దలైనా చాలామంది లోక సంబంధమైన పాప వ్యసనాల్లో కూరుకుపోయి వాటి వల్ల మోసపోతున్నామని వాళ్ళకి తెలుసు, కానీ బయటకు రాలేక ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి తెలుసు, నేను మోసపోతున్నాను, ఈ వ్యసనం నాలో నుంచి పోవాలి, ఈ బలహీనత నాలో నుంచి పోవాలి, నేను రక్షించబడాలి, నేను యేసయ్యకి దగ్గర అవ్వాలి. కొంతమంది అంటారు, అనిగా నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ప్రార్థన చేసుకోవాలని బాగా ఉంది కానీ చేసుకోలేకపోతున్నాను అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, నాకు బైబిల్ చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నాను. కొంతమంది తల్లులు అంటారు, అయ్యా నేను దేవుళ్ళో బాగా బలపడాలనుకుంటున్నాను కానీ బలపడలేకపోతున్నాను. నన్ను ఒక చిన్న మాట చెప్పనివ్వండి. నీ హృదయంలో యథార్థమైన ఆశ గనక ఉంటే, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి మన దేవుడు. ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని. ఆయన అంటే మనం ఏంటంటే, ఈ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడనే వాగ్దానాన్ని ఫ్రిడ్జ్ల కోసం, కూలర్ల కోసం వాడుతూ ఉంటాం. ప్రభు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నావు, నాకు మరి ఫ్రిడ్జ్ కావాలి ప్రభు, ఏసీ కావాలి ప్రభు, బైక్ కావాలి ప్రభు, కారు కావాలి ప్రభు. వాటి విషయంలో ఆ వాగ్దానం ఎంతవరకు నెరవేరుద్దో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఇట్టి వాగ్దానములు ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా కృప పొందుకుంటారు. స్తోత్రం చెల్లిద్దామా? నిజంగా యథార్థంగా నీకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా బలపరచబడటానికి నీకు ఒక అవకాశం ఇస్తాడు. నీవు అవకాశాన్ని వాడుకోగలిగితే. ఈ కథలో 2వ భాగానికి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది కాబట్టి. యాకోబు ఇప్పుడు ఆ దేవుని మాటను పట్టుకున్నాడు. ఎవరి మాటను పట్టుకున్నాడట చెప్పాలి? దేవుని మాటను పట్టుకున్నాడు. ఆ దేవుని మాటను పట్టుకుని తన మావయ్య మోసగాడని తెలిసిన, తన అన్నయ్య ప్రమాదకారి అని తెలిసిన ఆ మాటను పట్టుకుని యాకోబు బయలుదేరాడు. ఏ మాట అది?
దేవుని మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి మాట పట్టుకుని ముందుకెళ్ళాలి చెప్పండి అండి. ఎవరి మాట పట్టుకుని ముందుకెళ్ళాలి? మరి మనుషుల మాటలు మనం ఎందుకు వింటున్నాము? మనుషులు వెనక్కి మనం వెళ్ళిపోతూ ఉన్నాం కదా. యాకోబు దేవుని మాటను పట్టుకుని ముందుకెళ్తున్నాడు అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. దేవుడు నీతో మాట్లాడతాడు, మనతో, మనందరితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రత్యక్షత ద్వారా, స్వరం ద్వారా ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన నీతో మాట్లాడేటప్పుడు నువ్వు లోబడాలి. దేవుడు మాట్లాడతాడు అనగానే చాలామంది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక పెద్ద సినిమాటిక్ రేంజ్లో ఊహించుకుంటూ ఉంటారు. అదో దేవుడు వచ్చి నా కుమారుడా, నా కుమార్తె. అలా కాదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే మాటలు అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం బైబిల్ కంటే శ్రేష్టమైనది ఏది లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే, యాకోబు చేస్తున్న రెండవ పని ఏంటంటే, యాకోబు ఆ మాటను పట్టుకుని బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు? వాళ్ళ తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. మన అన్నయ్య ఉన్నాడుగా, పర్వాలా, దేవుడు చెప్పాడు అందుకనే వెళ్తున్నాను అన్నాడు. మావ ఊరుకోడేమోగా, అయినా పర్వాలా, దేవుడు చెప్పాడు వెళ్తున్నాను అంటున్నాడు. రెండో భాగం అయిపోయింది. కథలో మూడో భాగానికి వద్దాము. యాకోబు ఆ మోసములో నుండి, ఆ సిరియా దేశములో నుండి దేవుని మాట పట్టుకుని బయటకు వస్తున్నాడు కదా. పాపం అలా భయం వేస్తున్నా సరే, కంగారు అనిపిస్తున్నా సరే, యాకోబు అలా దేవుని మాటను పట్టుకుని వస్తూ ఉంటే, ఇప్పుడు కథలో అసలైన భాగానికి వచ్చాము. మహానయీము సంఘటన జరిగింది ఇక్కడే. మహానయీము అనే మాట కింద ఫుట్పాత్లో మీకు ఉంటుంది, 2 సేనలు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ 2 సేనలు అనే మాట ఏంటి అనేది వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. జరిగింది ఏంటంటే, యాకోబు అలా బయలుదేరి వస్తున్నాడు, దేవుని మాటను పట్టుకుని వస్తున్నాడు. దేవుని మాటతో యాకోబు ముందుకెళ్తూ ఉండగా, ఈలోగా ఉన్నట్టుండి యాకోబు భార్య, బిడ్డలు, గొర్రెలు, పశువులు, పనివాళ్ళు అందరూ వీళ్ళంతా ఒక గుంపుగా ఒక సైన్యం వెళ్తుంటే, అటువైపు నుండి ఒక గుంపు వీళ్ళకి ఎదురు వస్తున్నారు. యాకోబు అనుకున్నాడు, ఇది అరణ్య మార్గం కదా, ఇటువైపు ఎంత గుంపు ఎక్కడి నుండి వస్తున్నారు అని యాకోబు పరిశీలించి యాకోబు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆ గుంపు యాకోబుకి ఎదురొస్తున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకుని యాకోబుకి ఎదురొస్తున్నారట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఏమన్నా మాట అర్థమవుతుంది? యాకోబు వెళ్తున్నాడు, యాకోబు ఎదురుగా ఎవరు వస్తున్నారంట? ఒక గుంపు వస్తుంది. యాకోబు వెళ్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు. దగ్గరికి వెళ్ళాక చూస్తే వాళ్ళని ఎక్కడో చూసినట్టు యాకోబు గుర్తొస్తుంది. వీళ్ళని ఎక్కడో చూశాను, ఎక్కడ చూసి ఉంటానబ్బా ఆలోచించుకుంటున్నాడు. ఎక్కడో వీళ్ళ ముఖాలు చూసినట్టు గుర్తొస్తుంది, ఎక్కడ చూశాను గుర్తు రావట్లేదు అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ సమయంలో యాకోబుకు ఒక మాట గుర్తొస్తుంది, ఒక రోజు జరిగిన ఒక అనుభవం గుర్తొస్తుంది. అనుభవం ఏంటంటే, యాకోబుకి వాళ్ళ అన్నయ్యకి మధ్య గొడవ జరిగిందని చెప్పా కదా. ఆ రాత్రి వాళ్ళ మేనమావ ఇంటికి పారిపోతున్నప్పుడు, ఇది 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ 20 సంవత్సరాల క్రితము యాకోబు పారిపోతూ ఉండగా, యాకోబు ఒంటరి వాడే వెళుతూ ఉండగా అరణ్యం మధ్యలోనికి వచ్చాడట. ఆ అరణ్యం మధ్యలో యాకోబుకు తోడు ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఆ రాత్రి అనుకున్నాడంట, పొద్దున్నేకి లేస్తే గనక మావయ్య గారింటికి వెళ్తాను, ఈ రాత్రి ఏదైనా మృగం నన్ను చంపేస్తే పైకి వెళ్తాను అనుకుని ప్రాణాన్ని దేవుడి చేతికి అప్పగించుకుని ఒక రాయి తీసుకుని ఆ రాయి తల కింద పెట్టుకుని పడుకున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? ఆ రాయి తల కింద పెట్టుకుని పడుకుంటే, ఆ రాయి మీద పడుకున్నప్పుడు యాకోబుకు ఆ రాత్రి ఒక కల వస్తుంది, ఒక ప్రత్యక్షత కలుగుతుంది. ఆ కల్లో పరలోకం తెరవబట్టం యాకోబు చూస్తున్నాడు. ఆ పరలోకం తెరవబడి పరలోకం నుంచి నిచ్చెన వేయబట్టం యాకోబు చూస్తున్నాడు. మీ అందరికీ తెలిసిన సంఘటనే కానీ ఊరికి ఒక 2 మాటలు వివరిస్తున్నాను. ఆ నిచ్చెన మీద నుండి కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు పైకి కిందకి అలా తిరుగుతూ ఉండటం యాకోబు చూస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ నిచ్చెన మీద నుంచి కిందకి దిగుతున్నారు, పైకి ఎక్కుతున్నారు. యాకోబు వారిని చూస్తూ ఉండగా ఆ పై నుండి ఒక స్వరం వినపడుతుంది, యాకోబు నువ్వు భయపడవద్దు, ఇదిగో నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నేను నిన్ను
క్షేమంగా తిరిగి తీసుకొస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ స్థలానికి నువ్వు వస్తావు, నువ్వు కంగారు పడవద్దు అనే ఒక స్వరం యాకోబుకి వినబడుతుంది. ఆ రోజు పొద్దున్నే లేవగానే యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసి దాని మీద నూనె పోసి అక్కడే మోకరించి ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను ఒంటరి వాడిని అనుకున్నాను, ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను అనుకున్నాను. మా అన్నయ్య కోప్పడ్డాడు కదా, నేను ఒంటరిగా పారిపోతున్నాను అనుకున్నాను. కానీ నేను ఒంటరి వాడిని కాదని ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. కారణం ఏంటంటే, ఇదిగో గత రాత్రి కలలో ఆ దేవదూతల పైకి కిందకి తిరగడం నేను చూశాను. ఆ స్వరము నేను విన్నాను. నేను మరలా తిరిగి క్షేమంగా ఇక్కడికి చేరుకుంటానని ధైర్యం ఇప్పుడు నాకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇక భయపడనయ్యా అనుకుంటూ ధైర్యంగా యాకోబు సిరియా దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు పోయిన తర్వాత యాకోబు తిరిగి మరలా కుటుంబంతో కలిసి, పని వారితో కలిసి కలిగిన సమస్తాన్ని వెంట పెట్టుకుని వస్తుంటే యాకోబుకి ఎదురుగా ఒక గుంపు వస్తున్నారంట. వీళ్ళు ఎవరా అని చూస్తే 20 సంవత్సరాలు ఎవరినైతే యాకోబు రాత్రి కల్లో చూశాడో అదే గుంపు ఇప్పుడు మరలా తనకి ఎదురొస్తున్నారు. వారే దేవదూతలు. దేవదూతల గుంపు యాకోబుకి ఎదురొస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో 3 మాటలు ఈ మహనయీం గురించి చెప్పుకోవాలి. ఒకటి, మోసములో ఉన్న యాకోబు దేవుని మాట విన్నాడు, ఆ మాట పట్టుకొని బయలుదేరాడు. అలా బయలుదేరిన యాకోబు యొద్దకి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ఈ రాత్రి నన్ను ఒక చిన్న మాట చెప్పనివ్వండి. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న మనము మన జీవితాల్లో అలనాడు దానియేలు ప్రవక్త యొద్దకు దేవుడంట తన దూతలను పంపించాడంట. ఈ రాత్రి మన ప్రార్థనలకు దేవుడు తన దూతలతో సమాధానం పంపించబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును ఒక గుంపు ఎదుర్కొంటూ వస్తున్నారంట. పరమగీతాల గ్రంథంలో రాయబడుతున్న మాట, షులమితిని చూడగానే ఆవిడ మహనయీము నాటకం అంతా ప్రత్యేకంగా కనబడుతుంది. సంఘములో మహనయీము నాటకములో ఉన్న ప్రత్యేకత ఉండాలి అని పరమగీతాల గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది కదా. మరి సంఘములో ఉండవలసిన మహనయీము నాటకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మహనయీము నాటకములో ఒంటరి వాడైన యాకోబు భయముతో వెళుతుంటే, దేవుని మాట పట్టుకుని వెళుతుంటే, ఆ దేవుని మాట అతనికి దేవదూతలు ఎదురుగా పంపిస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? ఈ రాత్రి ఒక చిన్న మాట నేర్చుకుంటే చాలు. ఈరోజు నీవు కూడా యాకోబు వంటి భయానకమైన పరిస్థితుల మధ్య ఉన్నా, నీ జీవితము ఆత్మీయతలోను, ఆర్థికతలోను, భౌతికంగాను బయటకు పైకి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక, పైకి వెళ్ళలేక కూరుకుపోయిన జీవితంలో నీ జీవితం ఉన్నా, దేవుని మాట పట్టుకుని నువ్వు బయటకు రావాలి. దేవుని గుంపు నిన్ను ఎదుర్కోవాలి. స్తోత్రం చెల్లిద్దామా? దేవుని సమాధానం నిన్ను ఎదుర్కోవాలి. స్తోత్రం చెల్లిద్దామా? దేవుడిచ్చే జవాబు నిన్ను ఎదుర్కోవాలి. స్తోత్రం చెల్లిద్దామా? దేవుడిచ్చే ఆశీర్వాదం మనల్ని ఎదుర్కోవాలి. యాకోబుని అదే ఎదుర్కొంది. ఈ రాత్రి మనల్ని కూడా అదే ఎదుర్కోవాలి. అది ఎదుర్కొంటే దేవదూతలు యాకోబుకి ఎదురుగా వచ్చారు. మనకు కూడా దేవుడు తన దూతల్ని, నా మాటలు ముగిస్తాను, ఒక 5-10 నిమిషాలు నా మాటలు ముగించే సమయం, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, యాకోబు యొద్దకు దేవుడు తన దూతల్ని పంపించాడని చెప్పుకున్నాం, అంతే కదా. అదే మహనయీము నాటకంలో ఉన్న ప్రత్యేకత అని చెప్పుకున్నాం. ఈ రాత్రి మన జీవితాలు కూడా వధువు సంఘానికి తగిన జీవితాలుగా ఉంటే, ఈ రాత్రి మనం కూడా యేసయ్య మాటను పట్టుకుని ముందుకెళ్తే దేవుడు మన దగ్గరకు కూడా తన దూతలను పంపిస్తాడు అని చెప్పుకుంటున్నాం. ఇంతకీ దేవదూతలు ఎందుకు రావాలి మన దగ్గరికి? దేవదూతలు అసలు దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి త్వరగా. హెబ్రీ పత్రిక తిరుగుద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతారు ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన
ఆత్మలు కారా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవదూతలు రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి ఏం చేయడానికి పంపబడుతున్నాయంట? మన మాట జాగ్రత్తగా వినండి. బైబిల్లో యాకోబు ఒక్కడి దగ్గరికి మాత్రమే కాదు, పరిచర్య చేయడానికి దేవదూతలు అనేకుల యొద్దకు పంపబడ్డారు. దానియేలు దగ్గరికి పంపబడ్డారని ఇందాక చెప్పుకున్నాం. అలాగే యేసు ప్రభువారు ఉపవాసాలు ముగించిన వెంటనే ఆయన దగ్గరికి ఎవరు పంపబడ్డారంట? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి జాగ్రత్త. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇంతకీ దేవదూతలు వస్తే మనకి ఏమి అంటే అంటే వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? దేవదూతల ద్వారా దేవుడు మన యుద్ధకు ఎలాంటి బహుమానాలు పంపిస్తాడు? ఒక 2 మాటలు చదివించి ముగిస్తాను. ఒకసారి లూకాసు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదువుతారా? లూకాసు సువార్త 1:19. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవదూతలు ఎందుకు నిమిత్తం మన యుద్ధకు పంపబడతారు అంటే, ఒకటి లూకాసు సువార్తలో కనిపిస్తున్న మాట, ఎక్కువ చెప్పను, ఈ కూడా ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. వారు ఎందుకు పంపబడుతున్నారంటే, ఒకటి దేవుని యుద్ధ నుండి ఆయన వర్తమానాన్ని మన యుద్ధకు మోసుకురావడానికి వారు పంపబడుతున్నారంట. 2వ మాట చదవండి. దానియేలు ప్రవచన గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని మనస్సును అప్పగించి పారసికుల దేశపు రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజుల సముఖము నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. 2వ మాట, దేవదూతల ద్వారా దేవుడు మనకు ఎలాంటి సహాయాన్ని పంపిస్తాడంటే, విశ్వాసులమై ఉన్న మనము, దేవుని పిల్లలమై ఉన్న మనం ప్రార్థన చేసినప్పుడంట కొన్నిసార్లు సాతాను కూడా అడ్డగిస్తూ ఉంటాడంట. దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు గారు కూడా మనలాగానే 21 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అక్కడ పారసీకుల దేశాధిపతి దానియేలు ప్రార్థనని అడ్డగించి దానియేలు యొద్దకు దేవుని వర్తమానం రాకుండా ఆపేశాడు అని మనం చెప్పుకుంటున్నాం, చదవగలుగుతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. అలా ఆపబడిన సమయంలో జరిగిందే. పారసీకుల దేశాధిపతి అంటే అక్కడ వాస్తవంగా ఏదో అధికారిని కాదు. ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది కదా మనకి. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ రాజుల సమూహములతో మనం పోరాడుతున్నామని చూస్తాం కదా. కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకించండి. పారసీకుల దేశాధిపతి ఆపేశాడు అంటే దానికి అర్థము దానియేలు ప్రార్థనని ఆ వాయుమండలంలో ఎవడో ఒక దురాత్మ శక్తి ఆపేశాడంట. ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాకుండా ఆపేశాడంట. ఒక చిన్న మాట చెప్పనివ్వండి. దేవుని సన్నిధిలో దేవుని మాట పట్టుకుని యాకోబులాగా నువ్వు ముందుకెళ్తే దేవుడు తన దూతలను పంపించి నీ ప్రార్థనకు సమాధానాన్ని ఆయన పంపిస్తాడంట. స్తోత్రం చెల్లిద్దామా? ఒకవేళ ఆ సమాధానం నీ యొద్దకు రాకుండా సాతానుగాడు ఆపేయడానికి ప్రయత్నం చేస్తే మరలా దేవుడు తన దూతలను పంపించి నీ పక్షాన యుద్ధము చేయుటకు తన సైన్యమును దేవుడు పంపిస్తాడంట. నీ పక్షాన పోరాటానికి తన సైన్యాన్ని దేవుడు పంపిస్తాడంట. నీ పక్షాన ఆ దేవదూతలు సాతానుతో పోరాడి నీకు విజయాన్ని తీసుకొస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకని సంఘములో ఈ అనుభవాలు ఉండాలి. దేవుని మాట వినే అనుభవం ఉండాలి. ఆ మాట ప్రకారం నడిచే అనుభవం ఉండాలి. అప్పుడు మనము మహిమ కలిగిన ప్రత్యక్షతలు పొందుకోవడం ప్రారంభిస్తాము. స్తోత్రం చెల్లిద్దామా? ఈరోజు నేను దేవదూతల్ని ఇక్కడ ఏమాత్రం హెచ్చరించట్లేదు. యాకోబు భక్తుడు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఒక మహిమ కలిగిన ప్రత్యక్షత అనుగ్రహించాలని తన దేవదూతల్ని పంపించాడు అతనికి ధైర్యం ఇవ్వడానికి. నేను అంటాను ఒక మాట, ఒకవేళ నీవు కూడా దేవుని మాట పట్టుకుని ముందుకెళ్ళగలిగితే, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మాటనే ఒక ధైర్యంగా నువ్వు కలిగి ఉండగలిగితే, ఒకవేళ దేవదూతలు కాదు సాక్షాత్ యేసు ప్రభు వారే నీ ముందు నడవచ్చు. స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకంటే ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను తీసుకొస్తూ ఉన్నప్పుడు
వాక్యం చెబుతున్న మాట, ఆయనే పగటి వేళ మేఘ స్తంభముగాను రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి తన ప్రజల ముందర నడిచాడంట. స్తోత్రం చెల్లిద్దామా? నీ ప్రార్థనలు నిరాటంకంగా కొనసాగింపబడటానికి, నీ యొద్దకు దేవుని ఆశీర్వాదాలు ఏ ఆటంకము లేకుండా రావడానికి దేవుడే నీ ఎదుట ఒక షకీనా మేఘము వలె, ఒక అగ్ని స్తంభము వలె, ఒక మేఘ స్తంభము వలె నీ పక్షాన దేవుడు నిలిచి ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన మన పక్షాన నిలబడటకు ఇష్టపడుచున్న దేవుడు. ఈ రోజు నీవు చిన్నవాడివైనా పెద్దవాడివైనా నీ వయస్సుతో పని లేదు. నీవు ప్రభువు సన్నిధిలో నీ మనస్సును అప్పగించి ప్రార్థన చేస్తే మొదటి మాట యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఈ సంఘముతో కూడా మాట్లాడుటకు ఆయన ఇష్టపడుచున్న దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి చేతులపైకి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ఈ సంఘముతో మాట్లాడుటకు ఇష్టపడుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాటలు రాని దేవుడు కాదు. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు. ఆయనలో మార్పు లేదు. మన పితరులతో మాట్లాడాడు, మనతో కూడా మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడతాడు. నీవు ఆ మాటను పట్టుకో. దైవజనుడు 5 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. నేనంటే 5 రోజులు ఎవరో బయట పాస్టర్ గారులు వచ్చి ఏదో ప్రత్యేకమైన మాట తీసుకొస్తారని మాత్రమే కాదు, ప్రతి వారం తన దాసుని నిలబెట్టుకుని దేవుని యొద్దకు తన మాటలు పంపిస్తున్నాడు. ఆ మాటలు పట్టుకుని ముందుకెళ్తే యాకోబు యొద్దకు దేవుడు తన దూతలు పంపించాడు. నీ యొద్దకు కూడా తన సహాయాన్ని ప్రభువు పంపిస్తాడు. తన సహాయాన్ని ప్రభువు పంపిస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట వినాలి, దాన్ని మనసులోకి తీసుకుని దాన్ని పట్టుకుని నడవాలి, దాన్ని వదిలిపెట్టేయకూడదు. ఆయన మాట పట్టుకుని మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు మారుస్తాడు, ప్రతి పరిస్థితిని మారుస్తాడు. చాలా మంది అనుకుంటారు, చిన్న మాట చెప్పుకుంటారు. చాలా మంది అనుకుంటారు, ఏదో పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన వాక్యం చెప్పాలి కదా 45 నిమిషాల పాటు, గంట సేపు, ఇక ఆయన ఏదో చెప్పుకున్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. కాదు కాదు కాదు. నిలబడుచున్నవాడు మనుష్యుడే కావచ్చు, కానీ నీ ప్రాణమును తృప్తిపరచుటకు, నీ ఆత్మను ఆహారముతో నింపుటకు నీతో మాట్లాడుచున్నవాడు పరిశుద్ధాత్ముడే. స్తోత్రం చెల్లిద్దామా? నీవైనా నేనైనా మనమందరము ఆయన మాట వినటానికి ఇక్కడ చేరి ఉన్నాము. కాబట్టి ఆయన మాటను తీసుకుందాం మన హృదయంలోకి. ఈ ప్రార్థన ద్వారా కావచ్చు, తన దాసులు నిలబెట్టుకోవడం ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది నీకు గుర్తుండాలి, అది నీ మనసులో నాటపడాలి. ఆ మాటే నీకు బలం అవ్వాలి. నువ్వు అది పట్టుకుని నడుస్తుంటే, యాకోబు దగ్గరికి దేవుడు తన దూతలు పంపించాడంట. నేనంటాను, మన దగ్గరికి దేవుడు తన వర్తమానములను తీసుకొచ్చే గాబ్రియేలు పంపిస్తాడు, లేకపోతే మన పక్షాన పోరాడడానికి మికాయేలు పంపిస్తాడు, లేకపోతే ఆయనే అగ్ని స్తంభంగా దిగొస్తాడు. నాకైతే తెలియదు, కానీ నిశ్చయంగా ప్రభువు మాత్రం ఒక శక్తి కలిగిన ప్రత్యక్షత ఇస్తాడు, మహిమ కలిగిన ప్రత్యక్షత ఇస్తాడు, మనలను బలపరుస్తాడు, మన ఆత్మలను వెలిగిస్తాడు. ఆయన అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించి తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు వారు మనతో మాట్లాడి ప్రతి మాటని మన హృదయంలోకి తీసుకుందాం. మన జీవితాలు భద్రపరుచుకుంటూ ప్రభు చేతికి మనం సమర్పించుకుంటూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. వాక్యం ద్వారా ప్రభు వారు మనకు నేర్పిస్తున్న మాట, మహనయీము నాటకములో ఉన్న ప్రత్యేకత యాకోబు జీవితం నుండి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. యాకోబు ప్రభు స్వరం విన్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని స్వరం వినే అనుభవం నీ జీవితంలో ఉందా? లోక సంబంధమైన ఎన్నో మాటలు వింటున్నావు. లోక సంబంధమైన పనికి మాలిన మాటలు, బూతు మాటలు, పోకరి మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎన్నో అనవసరమైన వ్యర్థమైన చెత్తంతా నీ చెవుల్లో పడుతుంది. అసలు ఇంతకీ దేవుని మాట వినే స్వరం, దేవుని మాట వినే లక్షణం నీ జీవితంలో ఉందా? అనుభవం ఉందా? ఒకసారి పరిశీలించుకో. ఒకసారి ప్రభు చేతికి అప్పగించుకుని, ఎందుకంటే యేసయ్య ఒక్కసారి నీతో మాట్లాడితే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. యాకోబు 20 సంవత్సరాల బంధకాలు తెగిపోయాయి ఒక్క దర్శనంతో. ఈ రాత్రి నీవు కూడా ఒక దర్శనం పొందుకోవాలి. ఉపవాస ప్రార్థనలతో నీ నేత్రాలు వెలిగించబడాలి, కృప పొందుకోవాలి. ఒకసారి అలా ప్రార్థనలో ఉందాము. అంత మాదిరిగా ఆయన మాటను పట్టుకుని యాత్రలో ముందుకు సాగాలని వాక్యం సెలవిస్తామన్నది ఆఖరిగా ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు కదా. ఆయన మహిమ గల ప్రత్యక్షత యాకోబుకు కలిగింది. ఈ రాత్రి మనకు కూడా కలిగించగలిగిన దేవుడు కనుక ఆ రీతిగా ప్రభు కృపల బలం పొందుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ వాళ్ళ కళ్ళు మూసుకుని
ప్రార్థనలోకి భవిస్తూ ఉండగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మా జీవితాలు ఈ మాటలన్నీ ఫలింప చేయండి. నీ దాసుని మీరు ఇప్పటివరకు వాడుకున్నందుకు వందనాలయ్యా. మీరే మాట్లాడి మా జీవితాలకు కావలసిన మాటలు అనుగ్రహించారని నమ్ముతూ ఉన్నాము. దయచేసి నీ వాక్యం అందించబడుతూ ఉండగా మాలో ఎవరిలైనా అయోగ్యతలు కనిపిస్తే క్షమించండి. ఈ మాటలు ఎంతవరకు అయితే వినపడ్డాయో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయనా నీ కార్యాలు జరగటానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలు పాల్గొంటున్న నీ పిల్లలందరూ కూడా ఈ ప్రార్థన ద్వారా మేలు పొందుకోవడానికి కృప దయచేయండి. నీ దాసులు ఎలీషా గారిని మీరు బలపరచండి. ఈ ప్రాంతంలో నాయన ఒక బలమైన పాత్రగా మీరు నిలబెట్టి వాడుకోండి నాయన. ఇప్పటికే నీ దాసుని ద్వారా మీరు చేస్తున్న ప్రతి సాహస కార్యముల కొరకు స్తోత్రాలు. ఇంకను నూతనమైన అద్భుతాలు ఈ ప్రాంతంలో మీరు జరిగించండి నాయన. ఈ సంఘాన్ని మీరు అభిషేకించండి. నూతనమైన కృపలతో మీరు నింపండి. మీరే సహాయం చేసి ఆశీర్వదించమని మరొకసారి నాయన ఈ ఆరాధన క్రమం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దాసుల కుటుంబాన్ని సంఘాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.